అప్పు చేసి ఎప్పుడు ఏ బిజినెస్ పెట్టొద్దు. మెయిన్ బొటిక్. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారా? మనం ఎస్టర్డే చేసుకున్న బొటిక్ వీడియోకి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇవాళ. మెయిన్ ఇక్కడ మనం బొటిక్ పెట్టాలి అనుకున్నప్పుడు మెయిన్ మనకి టార్గెట్ ఆడియన్స్ ఎవరు? మన టార్గెట్ కస్టమర్‌ని డిసైడ్ చేయాలి ఫస్ట్ ఎవరు అనేది. మనం కిడ్స్‌కి ఎక్కువ డిజైన్ చేస్తామా? లేడీస్‌కి చేస్తామా? బ్రైడల్ వేర్ ఇలా డైలీ వేర్‌కి చేస్తామా? ఎవరికి చేస్తాం? ఏ ఏజ్ పర్సన్స్‌కి చేస్తాం? 18-25 ఇయర్స్ ఒకలా డిజైన్ చేసుకుంటారు. సో, 25-35 ఒకలా ఉంటది. 45+ వాళ్ళందరూ ఇంచుమించు ఆల్మోస్ట్ ఒకే మోడల్స్ చేయించుకుంటారు. సో, మనం ఎవరి డిజైన్ చేస్తాం? ఎవరివి ఏ మోడల్‌లో డిజైన్ చేస్తాము అన్నది క్లారిటీ ఉండాలి. మనం ఫస్టు మాస్టర్‌ని మాట్లాడేటప్పుడు కూడాను మీరు ఎవరెవరికి కస్టమైజ్ చేయాలి అనేది ప్రాపర్‌గా చెప్పి మాట్లాడాలి. ఓకేనా? డిజైన్స్ ఎప్పుడు చాలా వేరేగా ఉంటాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు చిన్నగా స్టార్ట్ చేయండి. ఎస్టర్డే నేను చెప్పాను కదా 3-4 లాక్స్‌లో మొత్తం అయిపోయేలాగా స్టార్ట్ చేయండి. ఎక్కువ పెట్టుకోగాకండి. కొంచెం కిక్ అయ్యాక మన ఇష్టం. వన్స్ మనం కిక్ అయ్యాక మనం ఏం చేసినాను పెద్ద ఏం ఫరక్ పడదు కాబట్టి చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత మెల్లగా పెద్దగా పెట్టుకోవాలి. మెయిన్ క్వాలిటీ, స్టిచ్చింగ్ క్వాలిటీ మీద ఫోకస్ చాలా పెట్టాలండి. మాస్టర్‌కి ఇచ్చేసాం కదా! వాళ్ళు చేస్తారు కదా! స్టిచ్చింగ్ పర్సన్ స్టిచ్చింగ్ చేస్తారు కదా! అన్నది కాదు. మాస్టర్ కటింగ్ చేసేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ ఎలా పెడుతున్నారు? ఏంటి అనేది. ఫిట్టింగ్, ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంటు. సో, అది కూడా వన్స్ మీరు స్టిచ్చింగ్ అయిపోయి, బ్లౌజెస్ రెడీ అయిపోయి బిల్ వేయకముందే ఫస్ట్ మీరు చెక్ చేస్తారు కదా! ఫైనల్‌లో ఆల్మోస్ట్ చాలా వరకు మొత్తం స్టిచ్చింగ్, ఐరన్ కూడా వాళ్ళు చేసే ఇస్తారు. ఐరన్‌కి బిఫోర్ మీరు ఒకసారి వాళ్ళు ఇచ్చిన ఓల్డ్ బ్లౌజ్‌ని న్యూ బ్లౌజ్‌తో పెట్టి ఫిట్టింగ్ కరెక్ట్ ఉందా లేదా అన్నది కూడా మీరు చెక్ చేయాలి. మొత్తం వాళ్ళ పైన వదలకూడదు. ఎందుకంటే బ్యాడ్ నేమ్ వస్తే మీకే వస్తది కాబట్టి మీరే చెక్ చేయాలి. ఎప్పుడు యూనిక్ డిజైన్స్ మెయింటైన్ చేయాలి. ఏదైనా కొత్త డిజైన్ వచ్చింది అంటే చాలు అది ఫస్ట్ మన బొటిక్‌లోనే రెడీ అయిపోవాలి అన్నట్లు. డాల్స్ పెడతాం కదా ఎలాగో, మానిక్యూన్ పెడతాం కదా 1 ఆర్ 2 మానిక్యూర్స్ పెడతారు. లేటెస్ట్ మోడల్ వచ్చింది. ఇవాళ రేపు పింట్రెస్ట్‌లో కొత్త మోడల్స్ వస్తున్నాయి. వన్స్ వచ్చింది అంటే అది మీ డిజైన్‌లో రెడీ అయిపోయి మానిక్యూర్‌కి పెట్టేయాలి. ఇంకొకటి బొటిక్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇవాళ రేపు గల్లీకి 2-3 బొటిక్స్ అన్నట్లు ఉంటున్నాయి. సో, అక్కడ ప్రైజెస్ ఎంత తీసుకుంటున్నారు? ఇది మీరు బాగా కనుక్కోవాలి. అక్కడ ప్రైజెస్ ఎంత తీసుకుంటున్నారు? దాన్ని బట్టి మనం ఎంత తీసుకోవాలి అన్నది. ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ ఉంది. మన దగ్గర మాస్టర్స్‌కి మనం ఎక్కువ ప్రైజ్ ఇచ్చి తెచ్చాం కదా! ఎక్కువ చార్జ్ చేయాలి కదా! అలా అంటే ఎవ్వడు కుట్టించుకోరు. పక్కా బొటిక్‌ని చూసి అక్కడ ఎంత ప్రైస్ తీసుకుంటున్నారో దానికంటే ఒక స్టార్టింగ్‌లో అయితే 50 రూపీస్ తక్కువ తీసుకోవచ్చు. మెల్లగా వన్స్ మీరు కిక్ అయ్యాక మీకు జనాలు అలవాటు పడ్డాక మళ్ళీ మీరు పెంచేయాలి. ఎందుకంటే అదే ప్రైస్‌లో చేయలేం కదా! సో, తర్వాత ఆ ప్రైజెస్ కూడా స్టిచ్చింగ్ కాస్ట్. ఓకేనా? స్టిచ్చింగ్ కాస్ట్, మెటీరియల్ మీరు దానికి ఆ బ్లౌజ్‌కి కానీ, డ్రెసెస్‌కి కానీ ఏం మెటీరియల్ వాడతారు? తర్వాత పర్టిక్యులర్ చెప్పేయాలండి. ఓకే. పర్టిక్యులర్‌గా వాళ్ళకి చెప్పాలి. ఫస్ట్ డేనే చెప్పాలి. ఎస్టర్డే నేను చెప్పాను కదా! మీకు ఆల్రెడీ ఫస్ట్ డేనే ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళొచ్చినప్పుడు. ఇంకా ఆ రోజు మీరు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి మనకు, మనం ఇంకా ఎంత ఇది చేయాలి అన్నది మీరు కంపల్సరీ ఒక బుక్ మెయింటైన్ పెట్టాలి. ఇవాళ మనకు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి? ఈ ఆర్డర్స్ ఎప్పటి వరకు మనం క్లోజ్ చేయగలం? ఓకేనా? వీటికి ఏమేం మెటీరియల్ మనకు కావాలి? మన మెటీరియల్ ఉందా? లేదా? రేపొచ్చేటప్పుడు మెటీరియల్ ఏమైనా తెచ్చుకోవాలా? తర్వాత ప్రాఫిట్ ఎంత? ఇవాళ ఆల్రెడీ రెడీ అయిపోయి ఇచ్చేసింటారు కదా కస్టమర్స్‌కి. దాని నుండి మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎవ్రీ డే
ఎవ్రీడే. సరేనా? అప్పుడే మనకి ఏమైనా తెలుస్తుంది. తర్వాత ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో వీడియోస్, ఫోటోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం పబ్లిసిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఓకే, వీళ్ళు ఇక్కడ పెట్టారు, వెళ్ళాలి అన్నది పబ్లిసిటీ పెరుగుతుంది. మంచి మంచి ఫొటోస్‌ని థంబ్‌నెయిల్‌గా యూజ్ చేయండి. కస్టమర్స్‌ది వాళ్ళ దగ్గర వాళ్ళు రివ్యూ ఇస్తారు కదా! కస్టమర్ ఇన్‌కేస్ అందరూ కాదు, కొంతమంది విజువల్స్ ఇయ్యడానికి నో అబ్జెక్షన్. వాళ్ళు అది వేర్ చేసిన తర్వాత ఫొటోస్ దిగి పంపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటివి మీరు తీసుకొని మంచి మంచి థంబ్‌నెయిల్స్ రెడీ చేసి పెట్టాలి. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు కదా! ఇన్‌కేస్ మెసేజెస్ రూపంలో అలా ఇచ్చినా మీరు వీడియోకి దాన్ని అప్డేట్ చేయొచ్చు. ఏదైనా కానీ కొంచెం చూసి ఇవ్వాలి అంతే. డైలీ ఎక్స్‌పీరియన్స్ వస్తదండి. ఏదో ఒకటి వస్తది. ఏదో ఒకటి నేర్చుకుంటారు. ప్రతిరోజు నేర్చుకోవడమే ఉంటదండి. ఏది వచ్చింది అనేది ఏది ఉండదు. డైలీ ఎక్స్‌పీరియన్స్ వస్తాయి. ఆర్డర్స్ వస్తాయి. ఒక నోట్‌బుక్ పెట్టాలి. దాంట్లో అన్నీ రాయాలి. వన్స్ రాసిన తర్వాత ఆ మాస్టర్ ఎంత షోల్డర్ పెట్టారు, ఎంత అన్‌రౌండ్ అని పెట్టారు అన్నది మీరు అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి వచ్చిన కస్టమరే మళ్ళీ మళ్ళీ వస్తారు కాబట్టి వీళ్ళకి షోల్డర్ మనం ఎంత పెట్టాము, ఈ షోల్డర్ ఇది ఓకేనా కాదా అన్నది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇన్‌కేస్ మాస్టర్స్ చేంజ్ అయినను పలానా పర్సన్‌కి ఇంతే షోల్డర్ పెట్టాలి అని చెప్పగల మెమరీ ఫుల్ మీ దగ్గర ఉండాలి. తర్వాత ఇంకా కొంతమంది మాస్టర్స్ వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళకి ఇప్పుడు మనమున్నామా, మనకి ఇప్పుడు ఎవరైనా తెలుసు అంటే ఆ పక్క విలేజో, పక్కనో అదో ఇదో అని చెప్పి వాళ్ళ అడ్రస్ మనకు తెలుస్తుంది. పలానా దగ్గర వాళ్ళు ఉన్నారు ప్రాపర్ అనేది మనకు తెలుస్తుంది. కానీ బెంగాల్ వాళ్ళది అట్లా ఉండదు. కలకత్తా వర్కర్స్‌ది అలా ఉండదు. వీళ్ళు మనకి ఫోన్ నెంబర్ తప్ప వాళ్ళది ఏమీ మనకు తెలీదు. వాళ్ళు ఓవర్ నైట్ అయినా వెళ్ళిపోవచ్చు. అలా అనేసి ఇయర్స్ తరబడి మన దగ్గరైనా ఉండిపోవచ్చు వాళ్ళు. వాళ్ళ గురించి ఎక్కువ నమ్మాల్సిన పని కూడా లేదు. సో, మీరు ముందే ఏదైనా ప్రిపరేట్‌గా ఉండాలి. సరేనా? ప్రతీదీ తెలుసుకోవాలి. నేను కూర్చుంటే నడిపిస్తానని మాత్రం అనుకోకండి. మీరు ఎట్లా అంటే మీరు స్టార్టింగ్ బిజినెస్ మొదలుపెట్టిన కొత్తలో మొత్తం ఓవరాల్ బిజినెస్ మొత్తం మీ చేతిపైనే నడవాలి. నేను కూర్చుంటాను, మీకు మనీ ఇస్తాను కదా! మంత్లీ శాలరీ ఇస్తా, వీక్లీ శాలరీ ఇస్తా, చేయండి అంటే ఎవ్వడు చేయడు. మొత్తం మీ చేతిపైనే నడుస్తుంది. ఫస్ట్ మనం బొటిక్ స్టార్ట్ చేస్తాం కదా! ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తారు. అప్పుడు షాప్‌లో క్వాలిటీ చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. స్టార్టింగ్‌లో చాలా క్వాలిటీ, డిజైన్స్, కస్టమర్ నమ్మకం. టైంకి మనం చెప్పామంటే ఆ టైంకి మనకి ఎంత ప్రాబ్లమ్ వచ్చినా ఇచ్చేసేలాగా చూడాలి. తర్వాత ఆన్‌లైన్ ప్రమోషన్ మీ షాప్‌ని మీరే చేసుకుంటూ ఉండాలి. మంచి మంచి మోడల్స్ పెట్టండి. మొదట్లో సేల్స్ తక్కువే ఉంటాయి. ఎందుకంటే పెట్టిన వెంటనే వాళ్ళు ట్రస్ట్ చేసి మన దగ్గరికి రావాలి కదా! బొటిక్ అంటే ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎఫర్ట్ చేసిన ప్రైజెస్ చాలా ఉంటాయి కదా! సో, వాళ్ళు అవన్నీ ఆలోచించి వేస్తారు కాబట్టి సేమ్ మీరు కూడా అంతే. మీ ప్రైజెస్ అంతా ఆలోచించి మీ బ్లౌజ్ ప్రైస్ ముందే ఫిక్స్ చేసుకుంటారు. సో, మొదట్లో మనకు ప్రాఫిట్ కొంచెం తక్కువే అనిపియొచ్చు. కానీ మీరు ఏం ఫీల్ అవ్వకండి. కొన్ని నెలలు 5, 6 మంత్స్ గట్టిగా నిలబడ్డారు ఒకే దగ్గర అంటే ఆటోమేటిక్ కంపల్సరీ మీకు కిక్ వస్తదండి. కంపల్సరీ మీ బిజినెస్ కిక్ అయిపోద్ది. కాకపోతే 5-6 మంత్స్ మీరు గట్టిగా నిలబడాలి. ఓకే. థ్యాంక్ యూ అండి. నా వీడియో ఇంతవరకు చూసినందుకు. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూస్తున్నారు కదా! నాకు కామెంట్ చేయండి. ఎలా ఉంది? ఏంటి? అన్నది. అసలు ఎవ్వరి కామెంట్‌లే రావట్లేదు. 1 ఆర్ 2 కామెంట్స్ తప్ప. ప్లీజ్ అండి కామెంట్ కూడా చేయండి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. లైక్ చేయండి. మన బుజ్జి ఛానల్‌ని మీరే కదా డెవలప్ చేయాలి. మీ ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు ఒక్కరు లైక్ కొట్టడం వల్ల దాని రీచ్ ఎంత వెళ్తుందో తెలుసా అండి?
ఇవాళ మీరు కొట్టండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. నేను రేపు మీకు చెప్తాను నాది ఎంతమందికి రీచ్ వెళ్ళింది అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? అది చూస్తున్నందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపు మనం ఇంకొక విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు మనం బొటిక్ స్టార్టింగ్ వాళ్ళకి ఏంటి అనేది చెప్పాం కదా. నెక్స్ట్ బొటిక్ వాళ్ళు ఎంత ప్రైస్ తీసుకుంటారో, దానివల్ల కస్టమర్స్ ఎంత ఇబ్బంది పడతారో కూడా చెప్తాను రేపు. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.